ఒకసారి ఊహించండి, మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అకస్మాత్తుగా ₹1,00,000 వచ్చాయనుకోండి. అది సాలరీ కాదు. ఎవరి దగ్గర అప్పు తీసుకున్న డబ్బు కాదు. మీరు కష్టపడి సంపాదించిన ఎక్స్‌ట్రా మనీ. మీ చేతిలో ₹1,00,000 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కొత్త ఫోన్ కొనుక్కుంటారా? గోల్డ్ కొనుక్కుంటారా? ఫ్యామిలీతో ట్రిప్‌కి వెళ్తారా? ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారా? లేదా ఆ ₹1,00,000ను మీ ఫ్యూచర్ మార్చడానికి ఉపయోగిస్తారా? ఇదే సిట్యుయేషన్ ఒకరోజు అనిత అనే సాధారణ మిడిల్ క్లాస్ వుమెన్‌కి వచ్చింది. ఆమెకి వచ్చిన ఒక ₹1,00,000 ఒక్క సంవత్సరంలో ఆమె జీవితాన్ని పూర్తిగా మా మా మార్చకపోయినా, ఆమె డబ్బు గురించి ఆలోచించే విధానాన్ని మాత్రం పూర్తిగా మార్చింది. అసలు ఆమె డబ్బుతో ఏం చేసిందో తెలుసా? కథ చివర్లో ఆమె తీసుకున్న ఒక డిసిషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందరికీ నమస్కారం. మన ఛానల్‌కు స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడే. మీకు కనుక మన ఛానల్‌లోని వీడియోలు నచ్చుతున్నట్టయితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అనిత జీవితం. అనిత ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. నెల జీతం సుమారుగా ఒక 35,000. పెద్ద శాలరీ కాదు. కానీ ఆమె కుటుంబానికి బేసిక్ ఎక్స్‌పెన్సెస్ మేనేజ్ అవుతాయి. రెంట్, గ్రాసరీస్, ఎలక్ట్రిసిటీ బిల్, చైల్డ్ ఎక్స్‌పెన్సెస్, ట్రావెల్, ఇలా ప్రతి నెల డబ్బు ఎక్కడికి వెళ్తుందో కూడా ఆమెకు తెలియకుండా పోతుంది. నెల మొదట్లో శాలరీ వస్తుంది. మొదటి వారం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. రెండో వారం ఇంకా చాలా రోజులు ఉన్నాయి అనిపిస్తుంది. మూడో వారం కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయాలి అనుకుంటుంది. నాలుగో వారం నెక్స్ట్ మంత్ నుంచి ప్రాపర్‌గా సేవ్ చేస్తాను. అదే స్టోరీ ప్రతి నెల కూడా. ఆమెకు సేవింగ్స్ చేయాలని చాలా కోరిక. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఆమె దగ్గర సేవింగ్స్ గురించి నాలెడ్జ్ కంటే సేవింగ్స్ చేయడానికి డిసిప్లిన్ తక్కువ. ఒక రోజు ఉదయం ఆమె ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ ₹1,00,000, ₹1,00,000 మీ అకౌంట్‌లో వచ్చాయని. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె పనిచేసిన కంపెనీలో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఆమె చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బు అది. ఒకరోజు ఉదయం ఆమె ఫోన్‌కి ఆ మెసేజ్ రాగానే ఆమె వెంటనే తన హస్బెండ్‌కి ఫోన్ చేసి చెప్పింది. మన అకౌంట్‌లో ₹1,00,000 వచ్చాయి. అతను కూడా చాలా హ్యాపీ. చాలా రోజులుగా కొత్త టీవీ కొనాలనుకుంటున్నాం కదా! ఇదే మంచి ఛాన్స్. అనిత ఏమీ చెప్పలేదు. ఆమె ఫోన్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తూ కాసేపు ఆలోచించింది. ఎందుకంటే ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. గతంలో కూడా ఎక్స్‌ట్రా మనీ వచ్చినప్పుడు అది ఎక్కడికి పోయిందో ఆమెకు తెలియలేదు. ఒకసారి 30,000 బోనస్ వచ్చింది. కొత్త ఫోన్, కొత్త షాపింగ్, ఒక చిన్న ట్రిప్. మరోసారి 20,000 వచ్చింది. కొన్ని అన్నెసరీ పర్చేజెస్ అంతే. ఎక్స్ట్రా మనీ వచ్చిన ప్రతిసారి ఆమె లైఫ్ స్టైల్ పెరిగింది కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ పెరగలేదు. ఈసారి మాత్రం అనిత ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ₹1,00,000ను నేను మొత్తం ఖర్చు చేయను. ఆమె ఒక నోట్‌బుక్‌ని తీసుకుంది. పై భాగంలో పెద్దగా రాసింది 1,00,000 మై ఫ్యూచర్ మనీ. ఆ తరువాత దాన్ని 5 పార్ట్స్‌గా డివైడ్ చేసింది. మొదటి భాగం 30,000 ఎమర్జెన్సీ ఫండ్. ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ వస్తే మళ్ళీ ఎవరి దగ్గర అప్పు అడగకూడదు అని ఆమె నిర్ణయించుకుంది. ఆమెకు అప్పుడు అర్థమైంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకు ఎమర్జెన్సీ రావాలని కోరుకోవడం కాదు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం పానిక్ కాకుండా వెంటనే ఆ డబ్బుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండటం అనేది. రెండో భాగంలో 20,000. ఆమెకు అప్పటికి ఒక చిన్న క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఉంది. ప్రతి నెల మినిమం పేమెంట్ చేస్తూ వచ్చింది. ఇంత చిన్న అమౌంట్ కదా, తర్వాత క్లియర్ చేస్తాను అని అనుకుంటూ వచ్చింది. కానీ ఆమె ఒక విషయం గమనించింది. చిన్న డెబ్ట్ కూడా మనకు పెద్ద ఆపదలు వచ్చినప్పుడు ఇది కూడా పెద్దగానే అనిపిస్తుంది, చిన్నది కూడా. కానీ ఆమె ఒక విషయం గమనించింది. చిన్న డెబ్ట్ కూడా మన మనసులో ఒక ప్రెజర్. అందుకే ఆ 20,000తో తనకు ఉన్న హై కాస్ట్ డెబ్ట్‌ని తగ్గించాలని నిర్ణయించుకుంది. ఆమె నోట్‌బుక్‌లో రాసుకుంది. డెబ్ట్ తగ్గితే నా ఫ్యూచర్ ఇన్కమ్ నాకు ఎక్కువగా మిగులుతుంది.
ఇది ఆమెకు చాలా పెద్ద రియలైజేషన్. ఎందుకంటే మనకు వచ్చే శాలరీ అంతా మనది కాదు. కొంత భాగం ఇప్పటికే పాస్ట్ డిసిషన్స్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాస్ట్‌లో మనకి ఏదో కొనుక్కోవాలనిపించి కొనుక్కొని అలాంటి వాటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె దగ్గర 50,000 మాత్రమే మిగిలాయి. ఆమె హస్బెండ్ అన్నాడు, "ఇప్పుడు అయినా టీవీ కొనుక్కుందామా?" అనిత నవ్వింది. "కొనుక్కుందాం, కానీ మొత్తం డబ్బుతో కాదు." ఆమె ఒక 10,000 మాత్రమే ఫ్యామిలీ కోసం ఉపయోగించాలని నిర్ణయించింది. ఒక చిన్న ఫ్యామిలీ ఔటింగ్, కొంత ఇంటి అవసరం, కొంత పిల్లాడికి కావాల్సినది. ఎందుకంటే సేవింగ్ అంటే మనం జీవితాన్ని ఎంజాయ్ చేయకూడదని కాదు. అది కూడా తప్పే. మనీ మన జీవితాన్ని ఇంప్రూవ్ చేయాలి, కానీ ఒకరోజు ఆనందం కోసం మొత్తం ఫ్యూచర్ మనీని ఖర్చు చేయకూడదు. అనితకు ఇదే బ్యాలెన్స్ అర్థమైంది. ఇప్పుడు ఆమె దగ్గర 40,000 మిగిలాయి. ఈ డబ్బును ఎలా ఉపయోగించాలో ఆమె చాలా ఆలోచించింది. ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఈ డబ్బులో కొంత భాగాన్ని నా ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ కోసం ఉపయోగించాలి. కానీ ఆమె ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా బ్లైండ్లీ చేయకూడదని నిర్ణయించుకుంది. ముందుగా బేసిక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేర్చుకోవాలని అనుకుంది. రిస్క్ అంటే ఏమిటి? రిటర్న్ అంటే ఏమిటి? ఎమర్జెన్సీ మనీని ఇన్వెస్ట్ మనీతో ఎందుకు కలపకూడదు? ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏమిటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాతే తనకు సరిపోయే రెగ్యులేటెడ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంది. ఇక్కడ ఆమె ఒక ముఖ్యమైన లెసన్ నేర్చుకుంది. డబ్బు వచ్చిందని వెంటనే పెట్టుబడి పెట్టడం తెలివి కాదు. ముందుగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం తెలివి. ఇప్పుడు చివరికి ఆమె దగ్గర 20,000 ఉంది. ఈ డబ్బును కూడా సేవ్ చేయాలని మొదట అనుకుంది. కానీ ఆమె తనను తాను ఒక ప్రశ్న అడిగింది. తనకు తానే ఒక ప్రశ్న వేసుకుంది. కా నా ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేస్తున్నాను, కానీ నా ఫ్యూచర్ ఇన్కమ్ పెరగడానికి నేనేం చేస్తున్నాను? ఆమెకి సమాధానం లేదు. అందుకే ఆ డబ్బులో కొంత భాగాన్ని తన స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఒక కోర్స్, కెరీర్ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే మన సేవింగ్స్ మనకు సేఫ్టీ ఇస్తాయి, కానీ మన స్కిల్స్ మన ఎర్నింగ్ కెపాసిటీని పెంచగలవు. అందుకే ప్రతి ఎక్స్ట్రా రూపీని వస్తువును కొనడానికి కాకుండా కొంత భాగాన్ని మన మీద మనం పెట్టుబడి పెట్టడం కూడా ముఖ్యం. ఒక సంవత్సరం గడిచిపోయింది. దాని తర్వాత అనిత లైఫ్ ఒక్కసారిగా లగ్జరీ లైఫ్ అయిపోలేదు. ఆమె ఓవర్నైట్ రిచ్ కాలేదు, కానీ ఒక పెద్ద డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇంతకుముందు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వస్తే ఆమె మొదట భయపడేది. ఇప్పుడు నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది అని అనుకోగలిగింది. ఇంతకుముందు క్రెడిట్ కార్డ్ బిల్ చూసి స్ట్రెస్ అయ్యేది. ఇప్పుడు డెబ్ట్ తగ్గింది. ఇంతకుముందు శాలరీ పెరగాలని మాత్రమే కోరుకునేది. ఇప్పుడు నా మనీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంది అని ఆలోచిస్తుంది. మరి ఆమెకు వచ్చిన ఆ లక్ష, అది మొత్తం ఒక అకౌంట్లో కనిపించకపోయినా ఆ ₹1,00,000 ఆమెకు 5 ముఖ్యమైన థింగ్స్ని ఇచ్చాయి. ఎమర్జెన్సీ సెక్యూరిటీ, డెట్ కంట్రోల్, ఫ్యామిలీ హ్యాపీనెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ బెటర్ ఫ్యూచర్ ప్లానింగ్. ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ అసలు పాయింట్ 1,00,000 కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకేసారి ₹1,00,000 రావు. ఎవరికైనా 10,000 రావచ్చు, ఎవరికైనా 5,000 బోనస్ రావచ్చు, ఇంకొకరికి 50,000 రావచ్చు, కొంతమందికి ఇయర్లీ బోనస్ రావచ్చు, కొంతమందికి ట్యాక్స్ రీఫండ్ రావచ్చు. ఏ ఎక్స్ట్రా మనీ వచ్చినా ఒక ప్రశ్న అడగండి. ఈ డబ్బు నాకు ఈరోజు ఎంత ఆనందం ఇస్తుంది అని మాత్రమే కాకుండా, ఈ డబ్బు నా రేపటిని ఎంత బెటర్ చేయగలదు అని కూడా అడగండి. అక్కడి నుండే ఫైనాన్షియల్ మెచ్యూరిటీ మొదలవుతుంది. మీకు ఎక్స్ట్రా మనీ వస్తే ఈ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు మీరు వేసుకోండి. ఇక మీదట మీకు ఎక్స్ట్రా మనీ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఈ 5 ప్రశ్నలని మనం ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నాకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? లేకపోతే ముందుగా దానిపై దృష్టి పెట్టండి. సెకండ్ క్వశ్చన్, నాకు ఎక్స్పెన్సివ్ డెబ్ట్ ఉందా? ఉంటే దాన్ని తగ్గించడం ఒక ప్రయారిటీ కావచ్చు. థర్డ్ క్వశ్చన్, నా ఫ్యామిలీకి నిజంగా అవసరమైనది ఏదైనా ఉందా? అవసరం ఉంటే కొంత మనీ దానికి ఉపయోగించండి. ఫోర్త్ క్వశ్చన్, నా ఫ్యూచర్ గోల్స్ కోసం నేను ఏం చేస్తున్నాను? మీ గోల్స్కి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, నా ఇన్కమ్ పెరగడానికి నేను ఏదైనా నేర్చుకుంటున్నానా? మీ స్కిల్ మీద పెట్టుబడి పెట్టడం కూడా చాలా వాల్యుబుల్. అది మీ డబ్బు వృధా కాదు. మీ స్కిల్ డెవలప్ అయితే మీకు ఎర్నింగ్ కూడా పెరుగుతుంది. మీ స్కిల్స్ మీద పెట్టుబడి పెట్టడం కూడా చాలా వాల్యుబుల్. ఈ 5 క్వశ్చన్స్ మీరు బోనస్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఏ పెద్ద అమౌంట్ మీ చేతిలో వచ్చినా మీరు వేసుకోవాల్సిన 5 క్వశ్చన్స్ ఇవి.
చివరగా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో మనకు వచ్చే ప్రతి డబ్బు ఖర్చు చేయడానికి వచ్చిన డబ్బు కాదు. కొంత డబ్బు ఈ రోజు కోసం, కొంత అత్యవసర పరిస్థితుల కోసం ఉపయోగించుకోవాలి. కొంత మన ఫ్యూచర్ కోసం, మరి కొంత మన ఆనందం కోసం. ఈ విధంగా పార్టిషన్ చేసుకోవాలి డబ్బును ఎప్పుడైనా సరే. మన ఆనందం కోసం కూడా చేసుకోవాలి. ఫైనాన్షియల్లీ సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏది కొనకుండా ఉండటం కాదు. ఏదైనా కొనడానికి ముందు ఇది నా జీవితానికి నిజంగా వాల్యూ ఇస్తుందా అని ఆలోచించడం. మీకు రేపు ఒక లక్ష్య వస్తే మొదట ఏం చేస్తారు? కామెంట్లో చెప్పండి. మీ ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూస్తారు. మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. దయచేసి మీకు టైం ఉంటే కనుక వీడియోస్ గో త్రూ అయ్యి మీకు నచ్చినట్లయితే ఆ వీడియోస్ కూడా లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాల్సిన వారికి వీడియో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. గుర్తుంచుకోండి, మీ ఫ్యామిలీలో ఇలాగా ఎవరైనా సరే ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా మనం రియలైజేషన్ అయ్యి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మన ద్వారా వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ మనీ స్టోరీస్, సేవింగ్ ఐడియాస్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, డబ్బు మన జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు. మనమే డబ్బును కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.